ఉంటారు. ఎందుకంటే ఎనర్జీ సరిగ్గా ఉండదు కాబట్టి. అవును. అవును. అలాగే ఇప్పుడు చంద్రుడు కూడా చూడండి అమావాస్యకి, పౌర్ణమికి వాటర్‌లో చేంజ్ కనిపిస్తది కదా! అవును. అవును. సముద్రం అలలు. అంటే ఏంటి? అవును. ఇట్ హాస్ సమ్ ఎఫెక్ట్ ఆన్ ద వాటర్. అవును. అలాగే మన బాడీ కూడా 70, 80% వాటరే కదా! అవును మ్యామ్. అవును. మరి మన వాటర్ మీద చేంజ్ ఉండదా? చంద్రుడిది ఉంటది కదా! ఉంటుంది మ్యామ్. ఉంటుంది. అది తెలుసో తెలియకో మనకు తెలియదు. అది చాలా అదే. సటిల్‌గా ఉంటుంది. హ్మ్. అలాగే సూర్యుడు, చంద్రుడు 2 గ్రహాలు కదా! అవును. అవి రెండిటి ఎఫెక్ట్ మనకు తెలుస్తుంది గదా! తెలుస్తుంది. అలాంటప్పుడు మిగిలిన గ్రహాలు కూడా హ్మ్. వాటి యొక్క చాలా సూక్ష్మమైన హ్మ్. వాటి ఫ్రీక్వెన్సీ మన మీద ఆరా మీద పడుతూ ఉంటది. ఓకే మ్యామ్. ఓకే. పడుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది? అది అబ్జార్బ్ చేసుకుంటది. మన ఆరా, చక్రాస్ ఏవో ఇట్స్ లైక్ ఎ ఫీడ్ అనుకోండి. మనం ఈ ఓకే. ఆహారం తింటే కాల్షియము, ఈ ఆహారం తింటే బి12 ఇలా హ్మ్. మనకు ఉంది గదా! ఉంది. ఉంది. అలాగే ఈ మొత్తం జీవితంలో అన్నీ సమంగా ఉండడానికి వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ ఈ బాడీలో ఆరాలో అబ్జార్బ్ అవుతూ ఉంటాయి. హ్మ్. డిపెండింగ్ ఆన్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏదన్నా నీకు కొన్నిటిని బాగా అవి తిరుగుతూ ఉంటాయి కదా! అవును. అవునవును. ఆ తిరుగుతున్నప్పుడు యువర్ కెపాసిటీ టు అబ్జార్బ్ ఓహ్! దట్ ఫ్రీక్వెన్సీ అనేది మారుతూ ఉంటది. ఓకే. నువ్వు తీసుకోలేనప్పుడు నీకు ఆ విటమిన్ డి తగ్గినట్టుగా ఆ ఆరాకి ఆ! తగ్గిన అది హ్మ్. తగ్గినప్పుడు ఆ చేంజ్ నీ లైఫ్‌లో కనిపిస్తూ ఉంటది. ఆ! హ్మ్. బి12 లేకపోతే డీదో తగ్గితే కాళ్ళు నొప్పులొచ్చాయంటావు. అవునా కదా! హ్మ్. అవును. అవును. అవును మేడం. అలాగే ఏదో కుజుడు బాలేదో, రాహు బాలేదో, కేతు హ్మ్. బాలేదు, శనిగ్రహం బాలేదు ఏదో అన్నప్పుడేంటి ఆ యొక్క ప్రాపర్ ఫ్రీక్వెన్సీ మన బాడీలోకి సరిపడినట్టు అబ్జార్బ్ అయ్యి దీంట్లో లేనప్పుడు హ్మ్. మనకు దానికి సంబంధించిన సిట్యుయేషన్స్ ఇన్ ఆల్ యాస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ కనిపిస్తాయి. ఓకే. ఆ సైన్స్ ప్రకారం అది. అందుకే హ్మ్. కదా అవి మనకు ప్రెషస్ స్టోన్స్ అవి పెట్టుకోమంటారు. అవును. అవును మేడం. అవును. వజ్రాలు, మా హ్మ్. టర్కాయిజ్ ఇయన్నీ పెట్టుకోమంటారు కదా! దాన్ని బట్టి నీలము అవును. అవునవును. అకార్డింగ్ టు దట్. అదేమవుతుంది అన్ని క్యారెట్లు అది ఉన్నప్పుడు దాని యొక్క ఆ లైట్ పడినప్పుడు సన్‌లైట్ ఆ కలర్ రిఫ్లెక్ట్ అయ్యి నీ ఆరాలోకి వెళ్ళి అది కొంచెం బాడీలో అబ్జార్బ్ హ్మ్. అవుతుందని దాని సైన్స్. ఓకే. మనం పెట్టుకున్న ఆ మణి యొక్క ఇది లైట్ హ్మ్. సూర్యరశ్మి లైట్. మీద పడినప్పుడు అది రిఫ్లెక్ట్ హ్మ్. అవుతుంది కదా! అది కొంచెం మనం అవును. అబ్జార్బ్ అవును. చేసుకుంటాము. ఏ దోషం ఉందో అది కవర్ అవుతుంది. అంటే విటమిన్ డి వేసుకున్నావో, కాల్షియం వేసుకున్నావో అలాగనమాట. ఆ ఫ్రీక్వెన్సీని బాడీకి హ్మ్. మనం ఫీడ్ ఓకే. చేస్తున్నాం. నరిష్ చేస్తున్నాం. మనము హై హ్మ్. ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్‌తో చేస్తున్నప్పుడు ఏంటంటే, మనము ఆటోమేటిక్‌గా ఇవన్నీ కరెక్ట్ అవుతూ ఉంటాయి. వాటికి కూడా మనకు కొన్ని సిద్ధ మార్గంలో వాటిలో కొన్ని చాంటింగ్స్ కూడా చేసుకోవచ్చు మనం. సిద్ధ పద్ధతిలో ఆ చాంటింగ్స్ ఓకే. కూడా ఓకే. నేర్పిస్తాం. గ్రహాలకు కూడా మనం ఆ చాంటింగ్ చేసుకున్నప్పుడు కూడా ఆ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకునే శక్తి మనకుంటది. అప్పుడు మనం ఈ జాతకాలయి ఓకే. పెద్ద చూడవలసిన పని లేకుండానే ఆహ్, జరుగుతూ ఉంటాయన్నమాట. హ్మ్. దేనికదే ఒక సైన్స్ అలా. ఓకే. హ్మ్. అదే. హ్మ్. హ్మ్. అదే అంతేగాని మ్యామ్. చానా మ చెప్తుర్రు గదా! అదే. అవునవును. అప్పుడేమవుతుందంటే మీరు ఎక్కువ భయపడతారు కదా! మామూలుగా అది బాలేదు, ఈ దోషం బాలేదంటే నువ్వు నమ్మడం అంటే హ్మ్. అది నిజంగా ఇప్పుడు విటమిన్ డి లేతే కాళ్ళు నొప్పులొస్తాయో, కాల్షియం అంటే వస్తున్నాయి గదా! కాళ్ళు నొప్పులు. నీకొచ్చాకెళ్తున్నావు. వస్తున్నాయి. ఇప్పుడు వస్తున్నాయి మ్యామ్. జ్యోతిష్యంలో ఏంటి నాకు ఈ టైం హ్మ్. బాలేదు, ఇలా ఉంటుంది, నీకిది బావుంటుంది, నీకే పని కాదు, ఏళ్ళనాటి శని అనగానే నీ మైండ్ ఫిక్స్ అయిపోయింది. ఆ! అవును. అండ్ అదే. యువర్ అదే. ఆ! మైండ్ ఈస్ మోర్ పవర్‌ఫుల్ థాన్ ఎనీథింగ్. బికాజ్ యూ అవును. ఆర్ ది అవును. డివినిటీ కదా! వాట్ ఆల్ యూ థింక్, యూ ఇమాజిన్, అవును. యూ యాక్సెప్ట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ద యూనివర్స్. అవును. అవును. ఇప్పుడేమవుతుంది ఇంక నాకు 7 ఏళ్ళు నా జీవితం ఇంతే నువ్వు ఫిక్స్ అయిపోయావు. ఆ! ఏది చూసినా ఉట్టినే గాలి రోడ్డు మీద ఎళ్తే తుమ్మొచ్చినా నాకదిగో బాలేదు. హ్మ్. ఏదో చిన్న దెబ్బ తగిలినా ఇదిగో నాకేలినాటి శని అని యూ విల్ బి రీఇన్ఫోర్సింగ్ యువర్ నెగటివిటీ. ఆ! హ్మ్.
ఫియర్ లేకుండా వాట్ యూ హ్యావ్ టు డూ అనేది నీకు ఏదైనా చెప్పి నువ్వు చేస్తూ ఉంటే అది అది ఒక పద్ధతి. అవును. అవును మ్యామ్. అవును. అందులో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకి నువ్వు అది చేయించుకో, నువ్వు ఇది చేయించుకో, లేకపోతే మేము ఇది చేస్తాము అని చెప్పేటప్పటికి ఏంటంటే యూ రిలై ఆన్ దట్ అండ్ నీ భయం నీకే ఉంటది. వాళ్ళు చేసే పని ఆళ్ళకే ఉంటది. అవును. అవును. ఇంకా అది ఎలా తగ్గుతుంది? తగ్గదు. అలా. దట్టు దానికి తగ్గ ఎన్నో చెప్తారు మ్యామ్ పూజలని అవి అని. అసలు వాటి వల్ల కూడా ఏమి మార్పు ఉండదు. అంటే ఆ పూజల వల్ల వాళ్ళు చేసే శక్తి బట్టి వాళ్ళకుంటది. అది ఉంటది. వాళ్ళకుందో లేదో వాళ్ళు సరిగ్గా చేస్తున్నారో లేదో మనకు తెలీదు అది అదొకటి. తెలీదు. రెండోదేంటి తెలీదు వాడు అంతే. చేసేదానికన్నా నీ నెగటివిటీ ఎక్కువ క్రియేట్ అవుతున్నావు కదా! మనము ఎక్కువ కంట్రిబ్యూట్ ఇక్కడ మన చేస్తున్నాం భయం కదా! ఉంటుంది. భయం అనే దాంతోటి భయము, అవును. బాధ, యాక్సెప్టెన్స్, రీఇన్ఫోర్స్‌మెంట్ హ్మ్. ఇన్ని మనం దాని మీద నెత్తి మీద అవును మ్యామ్. ఏస్తున్నాం. అవును. అలాగా. హ్మ్. సో ఆల్‌వేస్ మన యువర్ మైండ్ ఆలోచనే హాస్ టు బి ఫ్రీ. ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అక్కడ. యువర్ మైండ్ హ్యాస్ టు బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ ఓహ్! థింగ్స్. మెయిన్‌గా మనం వీటన్నిటిలో చెప్పేది అది. ఓకే. ఇఫ్ యూ ఆర్ ప్యూరిఫైడ్, ఫ్రీ, వి ఆల్ సెట్ ఫ్రీ అనుకున్నప్పుడు నీ మైండ్ ఖాళీ అవుతున్నప్పుడు ఆ భయం పోతుంది. పోయినప్పుడు వాట్ ఆల్ నీడెడ్ అవును. దట్ ఫ్లోస్ ఇన్ అన్నమాట. హ్మ్. మనం చేసే దాంట్లో. అలాగా. ఓకే. అది. ఓకే మ్యామ్. మిగిలిన వాళ్ళు మాట్లాడండి. ఎవరెవరు ఏం చేశారో. అందరూ వచ్చారండి జగదీష్ గారు? ఇంకా మొత్తం 11 మెంబర్స్ వచ్చారు మేడం. ఇంకా రావాలి 3, 4 మెంబర్స్. ఓకే. ఓకే. మిగిలిన వాళ్ళు మాట్లాడండి అమ్మా. ఆ అమ్మాయి డెంటల్ డాక్టర్ ఎవరో ఉండాలి. ఆ అమ్మాయి ఉన్నారా? గీతం. ఉన్నారమ్మా? రాలేదు మేడం. అమ్మాయి నిన్న వచ్చారా? నిన్న? నిన్న వచ్చిందా? ఈరోజు ఓకే. రాలేదు. ఓకే. ఓకే. అంటే ఎక్స్‌పీరియన్స్ లేనప్పుడు ఏమవుతుందంటే, ఏంటో ఇదేదో చెప్తున్నారు, ఏమవుతుందిలే అని కొంతమంది డిస్కంటిన్యూ చేస్తారు. అందుకని నేను అడుగుతున్నాను. ఆ కార్మిక్ ఇది కూడా వాళ్ళని చేయనివ్వదు. సో, ప్రతి వాళ్ళు ఉండేలా చూసుకోండి. సో, అందరూ చెప్పండి ఒక్కొక్కళ్ళు. ఎనీ క్వెషన్స్ ఉన్నా అడగండి. మేడం నమస్తే మేడం. చెప్పమ్మా. నమస్తే. మేడం యాక్చువల్‌గా అంటే చైల్డిష్ ఇష్టాలు అవి చేయాలని అంటే కొంచెం చిన్నప్పుడు దగ్గరకొచ్చి మాట్లాడరా? సౌండ్ తక్కువొస్తుంది. మేడం ఇప్పుడు వినిపిస్తుందండి. చెప్పు. ఆ! అంటే చిన్నప్పుడు ఏవైతే కోరికలు మనకి ఇప్పుడు చిల్లర తిళ్ళు తినాలనిపిస్తది కదా మేడం. అవును. అవి అప్పుడున్న ఆర్థిక పరిస్థితి వల్లో పేరెంట్స్ మనకి అందుబాటులో ఉంచకపోవడం వల్లో తినము. హ్మ్. ఇప్పుడు అలాంటివి తినాలని అవి చేయాలని ఎక్కువ అనిపిస్తుంది మేడం. ఏంటి ఇన్నర్ చైల్డ్‌తో కలిసిపోయారా ఏంటి? తర్వాతను అంటే హ్మ్. ఇప్పుడు ఈ హై వైబ్రేషన్స్‌తోని, హై ఎనర్జీతో మీ క్లాస్ అయితే ఉంటున్నాం ఆ 3, 4 డేస్. హ్మ్. మళ్ళీ ఒక్కొక్కసారి ఏదో మళ్ళీ అథఃపాతాళానికి వెళ్ళినట్టుగా చీకటిగా అది అనిపించడం. అదేంటంటే అందుకే సాధన అనేది కంటిన్యూస్ చేయాలి. మనం చేసుకుంటూ వెళ్తే కంటిన్యూస్‌గా మనకు రెగ్యులర్‌గా ఎనర్జీస్ ఉంటాయి. అలా. సాధన అనేది ఏదో ఇవాళ చేసి వదిలేయకూడదు. ఎందుకంటే దీస్ ఆర్ డిఫరెంట్. మనకు రెగ్యులర్‌గా వచ్చే ఎనర్జీసు, గాలి వలన, ఆహారం వలన వచ్చే ఎనర్జీస్ కాదు కదా! హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్‌ని బట్ మనం రెగ్యులర్‌గా తీసుకుంటూనే ఉండాలి. అవి మనల్ని ప్యూరిఫికేషన్ చేసుకుంటూ ఎళ్తాయి. లేతే ఈ లోపల ఏమవుతాయి? ఈ లోకల్‌గా ఉండే నెగెటివ్ ఎనర్జీస్ అన్నీ రెడీ అవుతాయి కదా! మనతోటి. అవును మేడం. అందుకని కంగారేం పడక్కర్లేదు. చేస్తూ వెళ్ళడమే. ఏం పర్వాలా. విల్ గెట్ ప్యూరిఫైడ్ అవుతూనే ఉంటాము. ఇది ట్యాపింగ్ చేసుకోవచ్చు. మరీ డిప్రెషన్‌గా ఉంటే ట్యాపింగ్ చేసుకోండి. ప్రేయరు రిపెంటెన్స్ ప్రేయర్ చేయండి. లేకపోతే 4 ఫ్రేజెస్ చేయండి. ఏదన్నా మీరు చేసుకోవచ్చు. డెఫినిట్‌గా చేంజ్ వెంటనే ఉంటది. ఓకే. ఓకే. అది. హ్మ్.
చేశారా చదివి ఇవాళ సాధన ఎవరైనా చేశారా? మార్నింగ్ చేశాను. ఓకే. చేసాం మేడం, మార్నింగ్ చేసాం. ఎనర్జీస్ తెలుస్తున్నాయా చేసినప్పుడు? తెలుస్తున్నాయండి. అండ్ మీకు మామూలుగా హార్ట్ చక్ర దగ్గర కొంచెం చాలా ఖాళీ అయినట్టుగా, ఒక కొంచెం ఇన్నర్ పీస్ సెటిన్ అయినట్టుగా తెలియాలి. తెలుస్తుందా లేదా అందరికి? ఇన్నర్ పీస్ అనేది మొదలవుతుంది. అది తెలుస్తుంది. మేడం రోజుకి ఎంతసేపు చేస్తే మినిమం ఇది చాలా మంచిది అంటారు? ఏమండి? రోజుకి ఎంత టైం చేస్తే ఇది? అలాగనే లేదమ్మా, రోజుకి మాక్సిమం 1 లేదా 2 సార్లు చాలు. అంతా చదవడానికి నీకు ఒక 15-20 నిమిషాలు పడుతుంది అంతే. కొంచెం మెడిటేషన్ పెట్టాం కానీ లేదా అంతకన్నా ఎక్కువేం పట్టదు. నువ్వు రోజు చేసుకుంటుంటే 15-20 మినిట్స్ లో అయిపోద్ది. అదే మ్యామ్, రోజుకి 2 టైమ్స్ 3 చాలు టైమ్స్? చాలు 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 2 టైమ్స్ చాలు. ఓకే మ్యామ్. అంటే మనకు నెగిటివ్ ఆలోచనలు వస్తాయా లేదా, వస్తూ ఉంటే మనం ఈ 4 ఫ్రేజెస్ తోనూ దేనితో మైండ్ ని డైవర్ట్ చేసుకోవాలి. ఓకే మేడం. ఒక్కొక్కసారి సడన్ గా కోపం వస్తుంది మేడం. మా కోపం కంట్రోల్ చేసేసుకోవాలి అనిపిస్తుంది, అసలు రాకూడదు అనిపిస్తుంది. అది కాదుగా, రాకూడదు రావడము కాదుగా, ట్యాపింగ్ చేసుకోవాలి వెంటనే. ఓకే. అక్కడ మేడం ట్రాన్స్క్యూట్లు అన్ని చెప్తారు కదా, లైట్ అని. ట్రాన్స్మ్యూట్. అది గుర్తొస్తుంది. ఏదైనా వస్తుంటే ట్రాన్స్క్యూట్ లైట్ అని గుర్తొస్తుంది. థాట్ అలా వచ్చేస్తుంది. అలా మంచిదే మంచిదే. లైట్ ట్రాన్స్క్యూట్ మనం అందులోకి వెళ్తున్నాము అన్న, లైట్ లోకి వెళ్తున్నాము అని గుర్తొస్తుందండి. మీ మాట బాగా గుర్తొస్తుంది. మనం డౌన్ ఫాల్ అయిపోతే అప్పుడు ఏంటంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మనలో ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ వల్ల మనలో ఏర్పడిన ఆ ఫియర్ కానీ, డిప్రెషన్ కానీ, భయం కానీ, అది కూడా ఎనర్జీయే. అది యూఆర్ ట్రాన్స్మ్యూటింగ్ ఇంటూ వైట్ ప్యూర్ లైట్. ఆ ఎనర్జీని మార్చేస్తున్నాం. అది అనుకున్నప్పుడు అది మారుతుంది. జస్ట్ గో డీప్ ఇన్ టు ద ఇన్నర్ చైల్డ్. జస్ట్ అలాగా 3 కలిసి ఆ డివినిటీ నుంచి వస్తున్నట్టుగా ఒక థాట్ పెట్టుకోండి. ఆ థాట్ విల్ కనెక్ట్ యూ. అప్పుడు మీకు మంచి ఎనర్జీస్ వస్తాయి. ఇది బాగా ఉపయోగపడుతుంది. అందుకే చెప్తున్నాను. తను అడుగుతున్నారు కదా అమ్మాయి, డౌన్ ఫాల్ అయిపోయినప్పుడు మనం ఎలా అనుకుంటే కొంచెం మళ్ళీ మనం కిందకి వెళ్ళిపోకుండా, కిందకి వెళ్ళిపోకుండా. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఏమవుతుందంటే మనకి ఇవన్నీ క్లియర్ అవుతున్నప్పుడు కూడా ఆ పాతవి పూర్వజన్మలవి కొన్ని వస్తాయి లోపలికి. అవి సర్ఫేస్ అవుతాయి. ఇట్స్ లైక్ మహాలో అంటారు అనమాట. అంటే పీలింగ్ ఆఫ్ ఒక ఆనియన్ పీల్, ఒక్కొక్క రేఖ మనం తీస్తుంటే లోపల ఎలా ఉంటుందో, మనం ఒక్కొక్క ప్రేయర్ చేస్తూ ఉన్న కొలది అవి క్లియర్ అవుతున్న కొలది ఇంకా లోపల ఉంటాయి కదా, అది కొంచెం బయటకు వచ్చినప్పుడు యూ మే ఫీల్ దట్. బట్ వీ నో దట్ మనం క్లియర్ అవుతున్నాము, చేసుకోవచ్చు అనే ఆ నమ్మకం అనేది ట్రస్ట్ అండ్ సాధన, ఈ 2 చాలా ఇంపార్టెంట్. సాధన. ఓకే, అందరూ వచ్చేసారా? ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మ్యామ్ నమస్తే మ్యామ్, నేను అనుషాను. చెప్పమ్మా. మ్యామ్ యాక్చువల్లీ నేను ఫస్ట్ క్లాస్ ఒక్కటే అటెండ్ అయ్యాను. మొన్న లాస్ట్ 3 క్లాసెస్ అటెండ్ కాలేదు మ్యామ్. మా అత్తగారికి సడన్ గా ఎమర్జెన్సీ హాస్పిటల్ అడ్మిట్ చేసాము. సో ఇదే మ్యామ్ నేను అటెండ్ అయ్యి ఇంకా ఫస్ట్ క్లాస్ మీరు ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ చెప్పినప్పుడు అటెండ్ అయ్యాను. అంతకుముందు గొప్పనొప్పన చేస్తారు కదా మీరు? చేశాను మ్యామ్. పర్వాలేదులేండి, ఇవాళ కూడా మొత్తం చేస్తాం కదా. ఇప్పుడు అత్తగారు హాస్పిటల్లో ఉంటే ఇది పట్టుకెళ్ళి అక్కడ కూర్చుని చదువుకోవాలి. హాస్పిటల్లో ఖాళీయే కదా, మీరేమో డాక్టర్ కాదు కదా, ఇంజక్షన్లు అవి ఇవ్వరు కదా. లేదు మ్యామ్, అంటే అక్కడ బయట రూమ్ కాదు, బయట కూర్చోవాలి, ఎమర్జెన్సీలో ఉన్నారు ఎక్కడ కాబట్టి. కూర్చుంటే ఏముంది, ఖాళీ కూర్చోవడమే కదా. కుదరలేదు మ్యామ్, కొంచెం అలాగే చేసుకోవాలి. టైం ఎక్కడున్నా మన టైంని యూటిలైజ్ చేసుకోవాలి. అప్పుడు ఆవిడకి కూడా చేశారు అనుకోండి, ఆవిడ తొందరగా బయటకు వస్తారు కదా. కూడా మెయిన్ గా హాస్పిటల్స్ లో ఉండే వాళ్ళకి హాస్పిటల్కి వెళ్లే ముందు, ఆపరేషన్కి వెళ్లే ముందు
యాక్సిడెంట్స్ అయినప్పుడు, ఈవెన్ ఎవరైనా డెత్ బెడ్ మీద ఉంటే మోర్నా సిమియోనా ఆవిడ వెళ్ళి ఆ హొపనొపోనో వాళ్ళతో చేయించేది ఆవిడ. వాళ్ళు పెట్టుకుని వాళ్ళతో చేసేదన్నమాట. సో దట్ వాళ్ళ సోల్ చాలా ఈజీగా పైకి వెళ్ళిపోవడానికి అనమాట. చాలా హాస్పిటల్స్లో వీళ్ళని పిలిచి చేయించుకునేవాళ్ళు వాళ్ళు. తర్వాత ఆవిడ చాలా మంది నర్సెస్ కూడా హాస్పిటల్స్లో, చాలా సీరియస్గా ఉండే హాస్పిటల్స్ ఉంటాయి కదా, క్రిటికల్లీ ఇల్ పేషెంట్స్ ఉండే చోట ఆ నర్సెస్ కూడా ట్రైనింగ్ ఇచ్చింది అనమాట. వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు కదా అవి చూసి. అందుకని వాళ్ళు దే కెన్ డూ ద హొపనొపోనో ఫర్ ద పేషెంట్స్. దానివల్ల వాళ్ళు వీళ్ళు కూడా క్లియర్ అవుతారు. సో ఆల్ దీస్ థింగ్స్, ప్రతి ఇష్యూ కూడా ఒక ఆపర్చునిటీ ఫర్ అస్ టు క్లియర్. నార్మల్ గా హోపోనోపోనో ఆ 4 ఫ్రేజెస్ అయితే చెప్పుకుంటూనే ఉన్నాను మ్యామ్. అంటే ఈ ఓకే, ఓకే, సిచ్యువేషన్ కి, మంచిదే. కండిషన్ కి. బట్ మెడిటేషన్ అయితే అటెండ్ కాలేకపోయాను. అది పెట్టుకుంటే ఫోన్లోనే ఉంటది కాబట్టి అక్కడే ఖాళీ కూర్చొని చదువుకుంటే అయిపోతుంది. అలాగా ఓకే. ఎక్కడున్నా మన ఆ టైంను మనం యూటిలైజ్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఓకే ఓకే, మంచిది. ఓకే, ఇవాళ చేస్తారు కదా, పర్వాలేదు. ఓకే మ్యామ్. మిగిలిన వాళ్ళు ఇంకా ఉన్నారా? మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడండి. ఇంకా 8 minutes ఉంది మీకు. తర్వాత ప్రేయర్ మొదలు పెడతాం. తర్వాత ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్లు ఉండవు. అంటే మీకు అసలు ఈ ప్రాసెస్ అర్థమైందా, చేసుకోవచ్చు అనేది తెలుస్తుందా? అది EFT 2 మీరు ఈ నేర్చుకున్న వాళ్ళు ప్రాక్టీస్ చేయండి. సిద్ధ నేర్చుకోగలిగిన వాళ్ళు వీలైతే క్లాస్కి రండి. సో ఈ 4 ఆస్పెక్ట్స్ నేర్చుకోమని చెప్తాను. రేకి 1, హొపనొపోనో 1, EFT, సిద్ధ. ఈ 4 మీ చేతుల్లో ఉంటే ఇంకా చాలా వరకు ఇంకా అంతే. యూ కెన్ మీ లైఫ్ని ప్రాపర్గా స్టీర్ చేసుకుంటూ వెళ్ళడానికి కావాల్సిన అన్ని ఆయుధాలు మీ దగ్గర ఉన్నట్టే. హలో మేడం, నేను ఆ, లక్ష్మి మేడం. చెప్పు. యాక్చువల్గా పిల్లలు ఇప్పుడు ఎగ్జామ్స్ కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అని, తర్వాత నార్మల్ ఎగ్జామ్స్ రాస్తా ఉంటారు కదా. సో వాళ్ళు వెళ్లే ముందు ఇలాంటిది చెయ్యొచ్చు అంటారా? మీరు మామూలుగా చేసేసేయండి వాళ్ళకి. ఇప్పుడు ఓకే, మీరు రిపెంటెన్స్ ప్రేయర్లో వాటిలో ఉంది కదా, వాటిలో చేస్తారు. వాళ్ళు ఓకే, ఎగ్జామ్ బాగా రాయడానికి వాళ్ళు ఏం రాస్తున్నారని మీలో ఎలా ఉందో దాని మీద కూడా మీరు ఈ 4 ఫ్రేజెస్ చేసుకోవచ్చు. అది ఓకే. కాక మనకు కళ్యాణ సాధన, విశ్వ కళ్యాణ సాధన ఉన్నాయి సిద్ధాలో. వీడియోలు చూడండి. మేడం, అవి నేను యాక్చువల్గా లాంగ్ బ్యాక్ 15 years బ్యాకే నేర్చుకున్నాను. ఓకే. సో సిద్ధ నేను రెగ్యులర్ గా చేస్తా ఉంటాను. వాళ్ళకి కళ్యాణ సాధన అది అప్పటికప్పుడు చేయాలనుకుంటే మీరు అలా చేసేయచ్చు. వాళ్ళకి వెంటనే కళ్యాణ సాధన. ఈవెన్ హీలింగ్ పర్పస్ లో వాళ్ళకి పిల్లలకు బాగాలేకపోతే చేయడం, ఆ, చదువులో కూడా మెరుగ్గా అవుతున్నారని చేయడము. అంతే. మీరు ఆ ఎనర్జీని తిప్పేస్తూ ఉంటే వాళ్ళకి ఎగ్జామ్ చక్కగా రాస్తారు. అదే మేడం, అది ప్రాక్టీస్ ఉంది. బట్ ఆ, ఇది కొంచెం ఇంకొంచెం ఫార్వర్డ్ ఇది కాబట్టి. ఇది అన్నీ ఒకటే, అన్ని ఎనర్జీసే. అది చెయ్యండి. అంటే ఇందులో కూడా చెయ్యొచ్చు. ఓకే, మీరు ఇది ఉంది కదా, రిపెంటెన్స్ ప్రేయర్లో వాళ్ళ పేర్లతోటి చెప్పుకొని ఎనీ ఓకే, ఎనీ అఫెన్స్ ఫర్ దేర్ పెర్ఫార్మెన్స్ ఇన్ దానికి ఏదైనా ఉంటే దాన్ని క్షమించమని అడుగుతారు అన్నమాట. టు దట్ ఎక్స్టెంట్ యూ కెన్ డూ. ఓకే, ఓకే. థ్యాంక్ యూ మేడం. అంటే థ్యాంక్ యూ. ఆల్వేస్ హొపనొపోనో ఈజ్ క్లియరింగ్ యూ, ఆ, నాట్ ఆ, అదర్స్. అవును. అర్థమైందా? ఓకే. ఆ పర్టికులర్ పర్పస్ అనకూడదు. వాళ్ళే ఎగ్జామ్ రాసి పర్ఫార్మెన్స్ బాగా చెయ్యరేమో అని మీకు భయం ఉందనుకోండి, ఆ ఫియర్ నాలో ఎందుకు కలిగింది, అది పోవడానికి నువ్వు హొపనొపోనో చేయాలి. అవును అండ్ వాట్ ఎవర్ ఈజ్ దేర్ యూఆర్ రిఫ్లెక్టింగ్ దట్. వాళ్ళు బాగా పెర్ఫార్మ్ చేయలేదంటే యూఆర్ రిఫ్లెక్టింగ్ దట్. వాళ్ళు పెర్ఫార్మ్ చేయకుండా నువ్వు చేస్తున్నావు. కాబట్టి మనం ఏంటంటే ఆల్వేస్ వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్ లోంచి దాన్ని క్లియర్ చేసుకుంటే అక్కడ వాళ్ళు బాగా రాస్తారు. ఓకే, ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే. అంటే వాళ్ళు సరిగ్గా పెర్ఫార్మ్ చేయరేమో అని
ఆ ఫీలింగ్ నాలో ఏర్పడడానికి దాని ఆరిజిన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్ని క్లియర్ కావాలని మనం చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఓకే మీలో ఉండే ఫియర్ ని క్లియర్ చేస్తాము. ఇది వెళ్ళి వాళ్ళ పెర్ఫార్మెన్స్ పెంచుతుంది. ఓకే 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 మేడం. థ్యాంక్ యూ. ఓకే. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు ఉన్నారా? జగదీష్ గారు రెడీ చేసుకోండి మీరు ప్రేయరు. నేను ఆపన్నప్పుడు ఆపితే మిగిలింది నేను కంటిన్యూ చేస్తాను. మేడం మా మిస్సెస్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటారండి. ఓకే. అయితే న్యాచురల్ గా భర్తకి ఆపోజిట్ డైరెక్షన్ లో వాళ్ళు ఉంటారు కదా. అయితే నేను లా ఆఫ్ అట్రాక్షన్ లో ఉంటాను. దానికి రివర్స్ లో ఆవిడ మాట్లాడటం, ఆ అంటే కొన్ని వర్డ్స్ వాడకూడనివి, జస్ట్ డిప్రెషన్ లోన విరుద్ధంగా మాట్లాడటం అవి ఇవి చేస్తుంటారు. అలా అనకూడదు అని చెప్పి మనం సజెస్ట్ చేసినా అవి పట్టించుకోకుండా ఆ చదివిన దానికి వ్యతిరేకంగా తనకంటే ఫ్రెండ్స్ గురించి ఎక్కువ ఆలోచించటం, వాళ్ళ గురించి నెగిటివ్ వర్డ్స్ ని యూజ్ చేయటం, ఇలా తను అంటే చాలా చాలా అద్భుతంగా చదువుతుంది ఆమె. కానీ రిజల్ట్ అంటే వచ్చేసరికి మనం ఏంటంటే ఇప్పుడు వాళ్ళని ఎప్పుడు కరెక్ట్ చేయడానికి చూడకూడదు. ఆ ప్రయత్నిస్తే అది ట్రాష్ అయిపోతుంది ఒకసారి. మీరేం చేయాలంటే తను అలా మాట్లాడడానికి యూఆర్ 100% రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుని ఫర్ దట్ యూ క్లియర్ యువర్ సెల్ఫ్ ఫర్ దట్. ఓకే అప్పుడు మీలోంచి ఆవిడికి వెళ్ళి ఆవిడ క్లియర్ అవుతుంది. ఓకే ఆవిడకి మీరు ఫిజికల్ గా ఏం చెప్పకూడదు అస్సలు. నువ్వు అలా చేయొద్దు, అయితే నా లా ఆఫ్ ఇంకా ఆవిడకి పూర్తిగా లా ఆఫ్ అట్రాక్షన్ మీద కోపం వస్తుంది. అర్థమైందా? అవునండి. వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది అంతే. సో వాళ్ళు మాట్లాడిన వాళ్ళు లెట్ ఇట్ బి ఇన్ వాట్ వే. ఆవిడ దగ్గర నెగిటివ్ వర్డ్స్ రావడానికి నాలో వాట్ ఈస్ ద స్టోర్డ్ మెమరీస్ ఇన్ మీ, ఇన్ మై సబ్కాన్షియస్ మైండ్ ఈజ్ ప్లేయింగ్ లైక్ హర్ వర్డ్స్. ఆవిడతో ఆ వర్డ్స్ అనిపించడానికి నేను ఏ విధంగా కారణమయ్యాను. ఐఎమ్ 100% రెస్పాన్సిబుల్. టచ్ యువర్ హార్ట్. దాన్ని మీరు ఐఎమ్ సారీ ప్లీజ్ అదైనా చేసుకోండి, లేకపోతే ఇది ఉంది కదా మన రిపెంటెన్స్ ప్రేయర్లో మీ పేరు ఆవిడ పేరు కూడా పెట్టుకోండి. మీరు ఆవిడ పిల్లలు ఎవరు వాళ్ళు నలుగురిని అందరినీ కలిపేసుకోండి. అందరినీ కలుపుకుని మేము ఆ డివినిటీకి ఏదైనా అవర్ ఫ్యామిలీ రిలేటివ్స్ అండ్ సిస్టర్స్ చేసిన ఆల్ వర్డ్స్, థాట్స్, డీడ్స్ అండ్ యాక్షన్స్ చేసిన అన్నిటికీ కూడా రేపు మీరు క్షమాపణ అడుగుతారు. అవన్నీ ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడాను ప్యూర్ లైట్ గా మారమని అడుగుతూ ఉంటారు. మీరు అలా చేస్తూ ఉంటే ఆవిడ చేంజ్ వచ్చేస్తుంది. తొందరగానే వస్తుంది. 15 days 1 month లోపల వచ్చేస్తుంది అంతే. అప్పుడు ఏంటంటే తనకు ఆ పాజిటివ్నెస్ తోటి బాగా చదువుతారు కాబట్టి దట్ ఆల్సో షీ విల్ గెట్. ఈవెన్ కళ్యాణ సాధన అవి కూడా ఆవిడ చేస్తారంటే చేయొచ్చు, లేదంటే ఆవిడకి మీరు చేయగలరు అంతే. ఏది ఏపీఎస్సీ లేదు మేడం, డిఎస్సి అంటే గ్రూప్ 2 ప్రిలిమినరీ అయింది. తర్వాత డిఎస్సి గురించి ఎక్కువ ఇయర్స్ నుంచే తను చదువుతున్నారు. పిల్లలు చిన్నపిల్లలని కొంతకాలం డ్రాగ్ అయింది. బట్ మళ్ళీ అంత చాలా ఇదిగా చదువుతుంది. కాకపోతే నా సపోర్ట్ లేదని చెప్పేసి ఎక్కువ ప్రెజర్ పెడుతుంటారు. ఆ ఫ్రెండ్స్ వాళ్ళు కోచింగ్స్ వెళ్ళారు, మీరు నాకు సపోర్ట్ ఇవ్వట్లేదు. మాకు చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి మేడం. ఈ నర్సరీ ఒకటి పెట్టాను. ఆ లేబర్ 100 days వాళ్ళు రారు ఉపాధి పనుల్లో. తన మీద ఎక్కువ భారం పడేది. అది ఒక టీచర్ని చేసుకుని నేను ఎంత ప్రెజర్ పడుతున్నాను అది ఇది అని చెప్పి నార్మల్ గా ఎంత సక్సెస్ రేట్ ఎంత చూపించినా ఈ అపోజ్ ఎక్కువ ఉంది. ఈ లైఫ్ టైం నేను ఎలాగో ఈ పని చేయగలను అనే అలా డిఫరెంట్ గా నా మీద కూడా నెగిటివ్ ఎక్కువ పెట్టుకున్నారు. తర్వాత నేను ఎక్కువ లా ఆఫ్ అట్రాక్షన్ లో ఉంటాను. అది కూడా తనకి చిరాకు తెప్పిస్తుంటది అనమాట. తనకు తెలుసు జరుగుతున్నాయని తెలుసు. తను ఎక్కువ డిప్రెషన్ లో ఉన్నప్పుడు
ఒక వైట్ పేపర్ తీసుకొని తన సంకల్పాలు రాయటం అలా చేస్తుంటారు. అంటే తనకు ఆపోజిట్‌గా థాట్స్ వచ్చేటప్పుడు. తన మీద వర్క్ చేస్తుంది. కానీ ఆమె 100% కాకుండా కర్మను నమ్ముకుంటారు. నేను కష్టపడేది హార్డ్ వర్క్ మించదు. ఆ విధంగా వెళ్తారు. ఈ మ్యాజికల్ థింకింగ్‌లోకి నేనుంటాను. ఎందుకంటే నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యాను గనక నేను మీలాంటి గురువులు త్రూ అలా వెళ్తుంటాను మేడం. అలా వస్తుంది మా ఇద్దరికి. ఎప్పుడు మనం వాళ్ళని చేంజ్ చేయడానికి ఏం చేయకుండా మీరు చేస్తూ ఉంటే వాళ్ళలో చేంజ్ వస్తది అంతే. అది ఈజియెస్ట్ వే. థ్యాంక్ యూ మేడం. ఓకే. ఇంకెవరైనా ఉన్నారా? పెడతారండి జగదీష్ గారు? ఓకే. సో అందరూ కూడాను ఆల్మోస్ట్ ఇది మనకు ఒక 45 మినిట్స్ వరకు ఉండొచ్చేమో. 30, 35, 40 మినిట్స్. అంటే మెడిటేషన్ కొంచెం లెంగ్తీగా ఉంది కాబట్టి అంతా మీరు మ్యూట్లో పెట్టండి. డిస్టర్బెన్స్ లేకుండా కూర్చోండి. వేరెవర్ యు ఆర్ డిస్టర్బెన్స్ లేకుండా మీ రూమ్ తలుపులు వేసుకునో ఏదో డిస్టర్బ్ చేయొద్దని చెప్పి మీరు ఏదో అటు ఇటు వేరే పనులు చేసుకుంటూ కాకుండా సిట్ స్ట్రైట్‌గా కూర్చొని ప్రాపర్‌గా చేయడానికి ప్రయత్నం చేయండి. అందరూ మ్యూట్‌లోకి వెళ్ళిపోండి. ఓకే. ఇన్హేల్, ఎక్స్‌హేల్. సిట్ స్ట్రైట్‌గా కూర్చోండి. ఫర్గివ్‌నెస్ ప్రేయర్ చేస్తున్నాము. డీప్‌గా ఇన్హేల్ ఇంటూ ది అబ్డామిన్, ఎక్స్‌హేల్ త్రూ ద మౌత్ 3 times. సబ్కాన్షియస్ మైండ్ తోటి కాన్షియస్ మైండ్ చెప్తూ ఉంది. డివైన్ క్రియేటర్, ఫాదర్, మదర్, చైల్డ్ యాజ్ వన్. మై డియర్ చైల్డ్, ఆ ఇన్నర్ చైల్డ్ తోటి మదర్లీ లవ్ తోటి కాన్షియస్ మైండ్ చెప్తుంది. ప్లీజ్ ఫర్గివ్ మీ for all the errors, resentment, shame, fears, angers, traumas I have accumulated through my words, thoughts, actions and deeds. నా యొక్క ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, పనుల ద్వారా, చర్యల ద్వారా నీలో తరతరాలుగా జన్మజన్మలుగా ఎన్నో తప్పుల్ని, బాధల్ని, కోపాల్ని, అపరాధ భావనల్ని, ఆగ్రహాల్ని అన్నిటినీ కూడా నేను నీలో అక్యుములేట్ చేసినందుకు ఐఎమ్ సారీ ఫర్ దట్. ప్లీజ్ ఫర్గివ్ మీ. Look at the child. I also forgive you. నేను కూడా నిన్ను నీలో కలిగిన అన్ని ఎమోషనల్ బ్లాకేజెస్ వల్ల నీలో రేకెత్తిన కోపాలు, తప్పులు, రిసెంట్మెంట్స్, బాధలు, ఎమోషనల్ డ్రామా వాటన్నిటికీ అది నా జీవితంలో కనిపించినందుకు నేను కూడా నిన్ను క్షమిస్తూ ఉన్నాను. I forgive you. You forgive me. Bring love, peace and harmony. Today I am sending you motherly love. మాతృ ప్రేమతో నేను నా ప్రేమ నీలో ప్రవహించి మన ఇద్దరి ప్రేమ,
మన యొక్క ఫాదర్ అమకువ స్పిరిట్ సూపర్ కాన్షియస్ కి మన ఇద్దరము ఒకరి చేతిలో ఒకళ్ళు పట్టుకుని వారిని కూడా వారిని ఎంతో ప్రేమతో గౌరవంతో మన ముగ్గురిని ఒకటిగా చేసి ఫాదర్ మదర్ అండ్ చైల్డ్ యాజ్ వన్ గా ఆ దివ్యత్వానికి డివైన్ క్రియేటర్ కి ఆ డివైన్ క్రియేటర్ నుంచి దివ్యమైన ప్రేమ కరుణ క్షమాగుణం అన్ని కూడా కలిపి ఆ దివ్యమైన ప్రేమ వలయంలో మనల్ని చుట్టి ఉంచేలాగా ఆ శక్తితో ఆ శక్తి మన యందు ప్రవహించేలా చేయమని అడుగుతాం. ఫీల్ దట్ యు ఆర్ రిసీవింగ్ ఎనర్జీ. మీ సబ్ కాన్షియస్ లోపలికి అదంతా ఫ్లో అవుతూ ఉంది. డివైన్ వైట్ లైట్ వచ్చి మొత్తం సబ్ కాన్షియస్ లో ఉండే నెగటివిటీ క్లియర్ అవుతుంది. ఆ చైల్డ్ తోటి అడగండి, నీలో ఏర్పడిన ఏవైతే ఆ స్టోర్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో ఆ జ్ఞాపకాలు అవి రేకెత్తించిన భావాల వలన నా జీవితంలో వచ్చిన ఈ సమస్యలు వాటికి సంబంధించిన అన్ని భావనలు నీలోంచి బయటికి పంపించివి. ప్లీజ్ లెట్ గో ఆఫ్ ద థింగ్స్. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు మీరు ఎవరైతే క్షమించదలుచుకున్నారో వాళ్ళని మీ ఎదురుగా ముందు మిమ్మల్ని మీరు క్షమించుకోండి. ఆ డివైన్ ఫాదర్ మదర్ చైల్డ్ యాజ్ వన్ డివైన్ క్రియేటర్, ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ ఆల్ మై మిస్టేక్స్. నేను నా పట్ల ప్రేమ కరుణ ఆదరణ లేకుండా ఉన్నందుకు నన్ను క్షమించండి. I accept myself. I love myself. I forgive myself completely. Feel the love in you. ఆ డివైన్ లవ్ అనేది మీ లోపల ప్రవహించి I forgive myself. I love myself. I accept myself. చాలా సంతోషంగా ఆనందంగా ఒక అందమైన భావన మీలో కలిగినట్టు భావించండి. ఇప్పుడు ఎదురుగా మీ హార్ట్ సెంటర్ నుంచి ఒక డివైన్ లవ్ లైట్ వెళ్ళి ఎదురుగా ఒక కాంతి గోళం లోపల హార్ట్కి 1 ఫీట్ ఎదురుగా కొంచెం దూరంలో ఆ గోళంలో ఆ వ్యక్తులు ఒక్కొక్కళ్ళని మీరు తీసుకురండి. ఎక్కువగా ఉన్న వాళ్ళని అనుకోండి, లేదంటే అందరినీ కలిపి ఒక గ్రూప్గా అందులో పెట్టండి. వాళ్ళందరికీ కూడా మీ యొక్క చర్యల వల్ల నేను బాధపడ్డాను, కష్టపడ్డాను,
దానికి పూర్తి కారణం నేనే అనుకుని 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ ఉన్నాను. ఎప్పుడూ నేను చేసిన చర్యల వలన దాని యొక్క ప్రతిఫలంగా నేను భావిస్తున్నాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఆ ఎనర్జీ అంతా కూడా వైట్ లైట్ వాళ్ళ పాదాల నుంచి పై వరకు కూడా, తల వరకు కూడా మొత్తం వాళ్ళ వైట్ లైట్ తో నిండిపోయి ఉంటారు. క్లియర్ అవుతూ ఉన్నారు. ఐ ఫర్గివ్ యూ. యూ ఫర్గివ్ మీ. బ్రింగ్ లవ్, పీస్ అండ్ హార్మనీ. ఆ డివినిటీని మా తప్పుల్ని క్షమించి డివైన్ లైట్ తోటి మమ్మల్ని ప్యూరిఫై చేసి ప్యూర్ లైట్ గా మార్చండి. మాలోని నెగిటివ్ ఎనర్జీస్ ని ప్యూర్ లైట్ గా మార్చమని అడుగుతున్నాం. వారికి మీకు మధ్య ఉన్న ఆ ఎనర్జీ బంధాలన్నిటిని కూడా చేత్తో పట్టుకుంటూ ఉన్నారు. ఒక చేత్తో పట్టుకుని ఆల్ ద ఆల్కో కార్డ్స్ ఆర్ కటింగ్ దెమ్ విత్ అ వైట్, ఒక బ్లేడ్ ఆఫ్ వైట్ లైట్ తోటి, ఒక ఖడ్గం లాంటి దాంతో కట్ చేస్తున్నాము. ఆల్ ద కార్డ్స్, ఆకా కార్డ్స్ సివర్ అండ్ కట్, ట్రాన్స్మ్యూట్ దెమ్ ఇంటూ వైట్ లైట్. ట్రాన్స్మ్యూట్ అవుతున్నాయి. ఒక తెల్లని కాంతిగా నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా మారిపోయి మంచి శక్తిగా మారిపోతున్నాయి. ఇట్స్ డన్. ఆ ఎనర్జీ మారుతూ ఉండడం అది అనుభవించండి. ఆ విధంగానే మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ తో చెప్తూ ఉన్నాము, ఐఎమ్ సారీ ఫర్ ఆల్ ద మెమరీస్ స్టోర్డ్ ఇన్ యూ. నీలో జ్ఞాపకాలుగా నిండిపోయిన అన్ని నెగిటివ్ ఎనర్జీస్ కోసము ఐఎమ్ సారీ. ఏవైతే జ్ఞాపకాలు నీలో ఏర్పడి ఉన్నాయో, పోగుపడి ఉన్నాయో, వాటికి సంబంధించిన స్పేస్ బీయింగ్స్, ఎంటిటీస్, ఎర్త్ బౌండ్ సోల్స్, ఫ్యామిలీ మెంబర్స్, దేర్ డీడ్స్ అండ్ థాట్స్, రిలేటివ్స్ వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క చర్యలు, పూర్వీకులు, పితృదేవతలు అన్నమాట, వారి యొక్క చర్యలు, వాళ్ళ యొక్క ఆలోచనలు, ఆల్ ద నెగటివ్ ఎనర్జీస్ స్టోర్డ్ ఇన్ యూ యాజ్ బ్లాక్ మ్యాజిక్, వాటన్నిటిని కూడా విచ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రీప్లేయింగ్ యాజ్, అవన్నీ కూడా నా జీవితంలో ఈ ఫైనాన్షియల్ డిఫికల్టీస్ లాగా, ఆర్థిక పరమైన సంబంధాలు, సమస్యలు, ప్రాపర్టీ సంబంధించిన సమస్యలు, ఏ ఇతర సమస్యలైనా కూడా దానివల్ల ఏర్పడుతున్నాయి. వాటన్నిటికీ నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. ప్లీజ్, సబ్ కాన్షియస్ మైండ్ తో చెప్తున్నాము, ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ రిలీజ్ ఆల్ దోస్ నెగిటివ్ ఎనర్జీస్. వాటిని బయటికి పంపించేయి. ఆ డివైన్ లైట్ తోటి ట్రాన్స్మిట్ ఇంటూ వైట్ లైట్.
ఆ బయటికి పంపించేసి ఆల్ ద స్పేస్ బీయింగ్స్, ఎంటిటీస్, ఎర్త్ బౌండ్ సోల్స్, ఫ్యామిలీస్, రిలేటివ్స్ అండ్ ancestors, deeds and thoughts మీలోంచి ఏవైతే ఆ జ్ఞాపకాల దొంతరగా నేను బాధిస్తూ బయటికి నా జీవితంలో సమస్యలుగా మారున్నాయో వాటన్నిటిని కూడా బయటికి పంపించివేయి. ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ క్రియేటింగ్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ యూ. మీలో వాటన్నిటిని ఏర్పరిచినందుకు నన్ను క్షమించు. థ్యాంక్ యూ. వాటన్నిటిని బయటికి పంపించినందుకు కృతజ్ఞతలు. ఐ లవ్ యూ. I love you. Thank you. I love you. Hold the hand of the inner child. Look at the child. Smile at the child. We are set free. Manam vimukti chendamu. It's all done. ఇప్పుడు నేను బ్రీత్ చేయండి. ఇన్హేల్ 7, హోల్డ్ 7, ఎక్సేల్ త్రూ ద మౌత్ 7, హోల్డ్ 7. కళ్ళు మూసుకుని చేయండి. ఇన్హేల్ 7, హోల్డ్ 7, exhale 7, hold 7, inhale 7, hold 7, exhale 7, hold 7, inhale 7, hold 7, exhale 7, hold 7, inhale, exhale 7, hold 7, inhale, hold, exhale, hold 7, inhale, hold, exhale, hold, inhale, hold, exhale, hold. ఇప్పుడు ప్రేయర్ చదువుతున్నాను. ఓపెనింగ్ ప్రేయర్. నేనే నేను, నేనే నేను, నేనే శూన్యం నుండి వెలుతురులోకి వచ్చాను. నేనే శూన్యాన్ని, సకల చేతనలో మించిన ఊహాతీత నిర్జనత్వాన్ని. నేనే ఆహాన్ని, అన్నింటినీ. నేనే నా ఇంద్రధనుస్సుల విల్లుని సముద్రాల మీద రాస్తాను, మనసు విషయాల కొనసాగింపుని. నేనే శ్వాసలో ఉచ్ఛ్వాస నిశ్వాసను, అదృశ్య అస్పృశ్య మలయ మారుతాన్ని. సృష్టిలోని అనిర్వచనీయమైన అణువుని నేనే నేను. హోపోనోపోనో ప్రేయరు. ఇక్కడ ఆత్మ మహాచేతన, దయచేసి నా భావాలు, నాలో ఉన్న సమస్యను చెప్పుకోండి.
ఈ ఆలోచనల మూలాన్ని గుర్తించి ప్రతి స్థాయిని, ఆవరణను, ప్రాంతాన్ని మరియు నా అస్తిత్వపు ప్రతి అంశాన్ని ఆ మూలాలకు తీసుకువెళ్ళండి. దానిని విశ్లేషించి దేవుని సత్యసంధతతో పరిపూర్ణంగా పరిష్కరించండి. తరతరాల కాలాలు, అనంతత్వం నుండి ఆ మూలానికి సంబంధించిన ప్రతి ఘటనను, దాని అనుబంధాలను నయం చెయ్యండి. నేను ఈ వర్తమానం వరకు వెలుగు, సత్యంతో నిండి ఉండేలా ఆ దైవచిత్త ప్రకారమే చేయండి. నాలోని భగవంతుని శాంతి, ప్రేమతో నా తప్పుడు అవగాహనలకు క్షమాపణలు, ప్రతి వ్యక్తి, ప్రదేశము, పరిస్థితులు, సంఘటనలకు దోహదం చేసిన పనులు, ఆలోచనలకు క్షమాపణలు. Inhale, exhale. Exhale through the mouth. పశ్చాత్తాప ప్రార్థన. దైవిక సృష్టికర్త, తండ్రి, తల్లి, బిడ్డ ఒకటిగా నేను. మీ పేరు చెప్పుకోండి. ఇక్కడే మీ యొక్క ఫ్యామిలీలో అందరి పేర్లు కూడా చెప్పుకోండి. చెప్పుకొని ప్రతి వాళ్ళకి కూడా వారి కుటుంబము, బంధువులు, పూర్వీకులు అని చెప్పుకోవాలి. నేను, నా పేరు, నా కుటుంబము, బంధువులు మరియు పూర్వీకులు, అలాగే మన ఫ్యామిలీలో ఒక్కొక్కళ్ళ పేర్లు. మన సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మా ఆలోచనలు, మాటలు, పనులు మరియు చర్యల్లో మిమ్మల్ని బాధ పెట్టి ఉన్నట్లయితే, అంటే డివినిటీని అన్నమాట, దయచేసి మమ్మల్ని క్షమించండి. మా సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మేము కల్పించిన, సేకరించిన మరియు లేదా ఆమోదించిన అన్ని అవాంఛిత శక్తులు మరియు ప్రకంపనలను శుభ్రపరచండి, శుద్ధి చేయండి, విడుదల చేయండి. దయచేసి అన్ని ప్రతికూల అవాంఛిత శక్తులను స్వచ్ఛమైన కాంతిగా మార్చండి. ట్రాన్స్మ్యూట్ ఇంటూ వైట్ లైట్, ప్యూర్ లైట్. వీఆర్ సెట్ ఫ్రీ. మేము విముక్తి చెందాము. ఇట్స్ డన్. తదాస్తు. దైవిక సృష్టికర్త, తండ్రి, తల్లి, బిడ్డ ఒకటిగా నేను. మీ పేరు చెప్పుకోండి అక్కడ. నా కుటుంబము, బంధువులు మరియు పూర్వీకులు మిమ్మల్ని బాధ పెట్టి ఉన్నట్లయితే, ఇక్కడ అవతల వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించి మీకు కష్టం కలిగించిన వాళ్ళు, వాళ్ళ పేర్లన్నీ చెప్పుకోండి. ఆ పేర్లు రాసుకున్నారు కదా, ఆ పేర్లు చెప్పుకోగలిగితే చెప్పుకోండి. లేదంటే నేను రాసుకున్న ఈ ఈ ఈ ఈ ఈ పేపర్ మీద రాసుకున్న అందరికి, అందరి ఫ్యామిలీస్ కి, అందరి కుటుంబము, బంధువులు మరియు పూర్వీకులు అని చెప్పుకోండి. మా సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు
ఆలోచనలు, మాటలు, పనులు, చర్యలతో ఇప్పటి వరకు మేము సృష్టించిన, కూడబెట్టిన మరియు అంగీకరించిన మా భయాలు, లోపాలు, ఆగ్రహాలు, అపరాధాలు, నేరాలు, అడ్డంకులు మరియు జోడింపులన్నిటికీ మేము మిమ్మల్ని క్షమించమని వినయంగా అడుగుతూ ఉన్నాం. డివైన్ ఇంటెలిజెన్స్, దైవిక మేధస్సు, మనం వదిలేసిన ఏవైనా విషయాలు ఉంటే అవన్నీ కూడా ఇందులోనే కల్పనివ్వండి. మీరు మమ్మల్ని క్షమిస్తారా వాళ్ళని మీరు అడుగుతున్నారు. అడగండి. ప్లీజ్ ఫర్గివ్ మీ. అవును, మేము మిమ్మల్ని క్షమించాము వాళ్ళు చెప్తున్నారు. జీవజలం మనందరినీ ఆధ్యాత్మిక, మానసిక, భౌతిక, ఆర్థిక మరియు కర్మబంధాల నుండి విడుదల చేయనివ్వండి. మా మెమరీ బ్యాంక్ మరియు కంప్యూటర్ నుండి బయటికి తీసి, విడిచిపెట్టి, విడదీసి మరియు అవాంఛిత మరియు లేదా ప్రతికూల జ్ఞాపకాలు మరియు బ్లాకుల్ని కట్టివేసి కలుపుతూ కత్తిరించండి. అవాంఛిత శక్తులన్నింటినీ శుభ్రపరిచి శుద్ధి చేయండి, ప్యూర్ లైట్ గా మార్చండి. ఆ డివైన్ లైట్ మన లోపల ప్రవహించి ఆ క్లియర్ అయిన ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్నిట్లోనూ ఆ డివైన్ లైట్ వెళ్ళి నిండిపోతున్నట్టుగా భావించండి. దైవిక సృష్టికర్త, తండ్రి, తల్లి, బిడ్డ, దైవిక శక్తి యందు ఇప్పటికీ, ఎప్పటికీ, మరెప్పటికీ మనము విశ్రమించి నియమబద్ధులమై ఉనికిని కలిగి ఉంటాము. తద్వారా మనందరికీ ఆ డివైన్ ఆర్డర్, లైట్, లవ్, పీస్, నాలెడ్జ్, సమతుల్యత, అవగాహన మరియు సమృద్ధి స్పష్టంగా కలగజేయనివ్వండి. ఆల్ ద అబండెన్స్ మనకు ఆ డివైన్ ఆర్డర్ వల్ల కలగాలని అనుకోండి. ఐఎమ్ అబండెంట్, ఐఎమ్ హ్యాపీ, హెల్తీ, అబండెంట్. మేము విముక్తి చెందాము, తదాస్తు. ఇప్పుడు అవతల వాళ్ళు మీకు చెప్తున్నట్టుగా మీరు చేస్తున్నారు. దైవిక సృష్టికర్త మరియు తల్లి, బిడ్డ, తండ్రి, తల్లి, బిడ్డ ఒకటిగా నేను వారి తరఫున మీరు హొపనొపనో చేస్తూ ఉన్నారు. ఆ పేపర్లో ఉన్న వాళ్ళందరూ వారి కుటుంబము, బంధువులు, పూర్వీకులు. మా సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మా ఆలోచనలు, మాటలు, పనులు మరియు చర్యలతో మిమ్మల్ని బాధ పెట్టినట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి. మా సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మేము కల్పించిన, సేకరించిన లేదా ఆమోదించిన అన్ని అవాంఛిత శక్తులు మరియు ప్రకంపనలను శుభ్రపరిచి, శుద్ధి చేసి, విడుదల చేసి విడదీయండి మరియు వేయండి. దయచేసి అన్ని ప్రతికూల అవాంఛిత శక్తుల్ని స్వచ్ఛమైన కాంతిగా మార్చండి. ట్రాన్స్మ్యూట్ ఇంటూ వైట్ లైట్. మేము విముక్తి చెందాము, తదాస్తు. వారు మిమ్మల్ని అడుగుతున్నారు, మమ్మల్ని క్షమిస్తారా? అవును, మేము మిమ్మల్ని క్షమించాము, మీరు చెప్తున్నారు. జీవజలం మనందరినీ ఆధ్యాత్మిక, మానసిక, భౌతిక, ఆర్థిక మరియు కర్మబంధాల నుంచి విడుదల చేయనివ్వండి. నా మెమరీ బ్యాంక్ నుండి, కంప్యూటర్ నుంచి బయటకు తీసివేసి, విడిచిపెట్టి, విడదీసి ఆ అవాంఛిత ప్రతికూల జ్ఞాపకాలన్నిటి బ్లాకుల్ని కట్టి, కలిపి, కత్తిరించి వేసి ఆ అవాంఛిత శక్తుల్ని శుభ్రపరిచి, శుద్ధి చేసి, ప్యూర్ లైట్ గా మార్చివేయండి. డివైన్ లైట్ మన లోపలికి వచ్చి మనలో ఉన్న ఆ ఖాళీలన్నిటి కూడా పూర్తిగా క్లియర్ చేస్తున్నట్టు, పూర్తిగా నిండిపోతున్నట్టు భావించండి. దైవిక సృష్టికర్త, తండ్రి, తల్లి, బిడ్డ, దైవిక శక్తి యందు ఇప్పటికీ, ఎప్పటికీ, మరెప్పటికీ మనం విశ్రమించి నియమబద్ధులమై ఉనికిని కలిగి ఉంటాము. తద్వారా మనందరికీ అంటే ఎప్పటికీ కూడా దైవంతో మనం తదేకమై, మమేకమై ఉంటామని అనుకుంటూ ఉన్నాము. అలా ఉండడం ద్వారా ఆ డివైన్ ఆర్డర్, దైవిక క్రమం, కాంతి, ప్రేమ, శాంతి, జ్ఞానము, సమతుల్యము, అవగాహన, సమృద్ధి అన్ని కూడా మనకు కలుగుతాయి.
సో బీ విత్ ద డివైన్ ఆల్ ద టైమ్, వన్ విత్ ద డివైన్ ఆల్ ద టైమ్. మేము విముక్తి చెందాము, తదాస్తు. నౌ you have to do the color bathing. పర్పుల్ కలర్, బ్లూ కలర్, అంటే ఒక బుదురు వంగ రంగు అనుకోండి. అది తల మీద నుంచి, ఒక సెంట్రల్ సమ్ నుంచి అది ప్రవహిస్తూ మన తల మీద నుంచి పాదాల వరకు ప్రతి అణువుని క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతూ ఒక కాంతి వలయం లాగా క్లియర్ చేస్తూ కిందకి వెళ్తున్నట్టు, ఒక స్నానం చేస్తున్నట్టుగా అన్నమాట. పర్పుల్ బ్లూ లైట్ flowing into your body, clearing all the negative energies. One, ఒకసారి. మ్యూట్ లో ఉన్నారు మేడం. ఓకే, మనం హోపనోపోనో ప్రేయర్ ని కంటిన్యూ చేస్తూ ఉన్నాము. ఇన్హేల్, ఎక్సేల్ డీప్లీ. దైవిక సృష్టికర్త, తండ్రి, తల్లి, బిడ్డ ఒకటిగా నేను. ఇక్కడ మీ పేరుని చెప్పుకోండి. నా కుటుంబము, బంధువులు మరియు పూర్వీకులు, ఆ ప్రశ్నాపత్రంలోని పార్టీల పేర్లు ఏదైతే మీరు లిస్టు రాసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇందులోకి వస్తున్నారు. వాళ్ళందరూ వారి యొక్క ఎవరైతే నా క్వశ్చనైర్లో నా లిస్టులో ఉన్నారో, తల్లిదండ్రులు, పూర్వీకులు, పెటర్నల్ సైడ్, మెటర్నల్ సైడ్, మన యొక్క సమస్యకు సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా వారి కుటుంబ సభ్యులు, బంధువులు మరియు పూర్వీకులు. అవే కాక లయ, శాంతి, స్వేచ్ఛ, బ్యాలెన్స్ యొక్క అమాకువాలు, లేడీ ఆఫ్ ఫ్రీడమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమాకువాలు, విశ్వమంతా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని నేషన్స్ యొక్క అమాకువాలు. ప్రత్యేకించి ఏదైతే సమస్య మనం అనుకుంటున్నామో దానికి సంబంధించిన వ్యక్తులు, ఏవైతే ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాలన్నీ కూడా, అంతేకాక గత జీవితాల్లో ఈ సమస్యకు ఇప్పుడు కారణమైన దోహదపడిన వ్యక్తులు, ప్రదేశాలు, అవి కూడా అందులో కలుపుతున్నాము. మన యొక్క ఈ ప్రత్యేకమైన సమస్య ఏదైతే మనం అనుకుంటూ ఉన్నామో, ఏదైతే ఫైనాన్షియలా, ఏం సిస్టర్సా, రిలేటివ్సా, ప్రాపర్టీ, ఏదైతే ఆ సమస్యకు సంబంధించిన అన్ని కారణాలు కూడా మన సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మేము కల్పించిన, సేకరించిన మరియు ఆమోదించిన అన్ని ప్రతికూల మరియు అవాంఛిత జ్ఞాపకాలు, బ్లాక్స్ మరియు శక్తులను శుభ్రపరచండి, విడదీయండి, కత్తిరించండి మరియు విడుదల చేయండి. అన్ని అవాంఛిత శక్తులను స్వచ్ఛమైన కాంతిగా మార్చండి. ట్రాన్స్మ్యూట్ ఇంటూ ప్యూర్ లైట్. మన యొక్క సమస్యకు సంబంధించిన అన్ని ఎవరైతే దీనికి సంబంధించి ఉన్నారో అన్నీ కూడా పూర్తిగా క్లియర్ అయ్యి ప్యూర్ లైట్ గా మారిపోతున్నాయి. వారు మమ్మల్ని విముక్తి పరిచినందుకు మేము వారిని స్వచ్ఛమైన కాంతిగా మార్చమని కోరుతున్నాము. అందరము విముక్తి చెందాము, తదాస్తు. ఇట్స్ డన్. వి ఆల్ సెట్ ఫ్రీ, తదాస్తు. ఇప్పుడు మనము జీవితంలో ఉన్న ఎన్నో చిన్నపిల్లలు చనిపోవడము, అబార్షన్స్ అవ్వడము, ఇలాంటివి కూడా మన జీవితంలో ఉంటాయి. అంటే స్త్రీలని కాదు, మన ఫ్యామిలీస్లో
తాత ముత్తాతల్లో ఇలాంటివన్నీ జరిగిన ఆ ఆత్మలు కూడా అవి వాటికి విముక్తి లేక తిరుగుతూ మన జీవితంలో కొన్ని సమస్యలు కలిగిస్తూ ఉంటాయి. వాటికన్నిటికీ మనం హొప్పనొప్పనో చేసి వారందరినీ క్లియర్ చేయడం జరుగుతుంది. దైవిక సృష్టికర్త తండ్రి, తల్లి, బిడ్డ మరియు ఒకటిగా నేను. ఇక్కడ మీ పేరు చెప్పుకోండి. నా కుటుంబ బంధువులు మరియు పూర్వీకులు మా మధ్య హొప్పనొప్పనో చేయాలని అనుకుంటున్నాము. మరియు ఇప్పుడు మనం ఏదైనా సమస్య అనుకుంటే ఆ సమస్యకు సంబంధించిన కూడా అనుకుంటాం. మరియు మా పెద్దలు, పూర్వీకులు దత్తత తీసుకున్న సంరక్షకులు, సరగసి, జీవ సంబంధమైన అంటే మన రియల్ ఫాదర్ అండ్ మదర్ అన్నమాట. తండ్రులు, అమ్మమ్మలు, తాతలు, గ్రాండ్ పేరెంట్స్ అంటే తాతలు, ముత్తాతలు వారి కూడా అటు అమ్మగారి తరఫున 7 జనరేషన్స్, తండ్రి గారి తరఫున 7 జనరేషన్స్. మా పూర్వీకులు గర్భము దాల్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని విషయాలకు మేము, మా కుటుంబము మరియు పూర్వీకుల్లో జరిగిన అన్ని గర్భస్రావాల్ని చేర్చుతున్నాము. ఈ చేతిలో ఉన్న కేసుకు సంబంధించిన ఏ ఎంటిటీస్ కానీ, ఎర్త్ బౌండ్ సోల్స్ కానీ ఏవైనా ఉన్నా వాటన్నిటికీ కూడా, అంతేకాక అవి జరిగిన హాస్పిటల్స్, సిబ్బంది, ఆచారాలు, అవి ఏవైతే నిర్వహించారో ఆ వ్యక్తులు, ఆ సంబంధించిన వారందరూ, లేదా జన్మించిన పిల్లలు, ఆత్మహత్యలు, గర్భస్రావాలు, శిశు హత్యలు, ఈ విధమైన దుర్వినియోగాలన్నీ, వాటి నిర్వహించిన చిరునామాలు కూడా, వాటి అడ్రస్లు కూడా అన్ని అవాంఛిత, బాధాకరమైన జ్ఞాపకాలు, బ్లాక్లు మరియు శక్తులని ఆ ఎంటిటీస్ అన్నీ కూడా, ఎర్త్ బౌండ్ సోల్స్ అన్నీ కూడా స్వచ్ఛమైన కాంతితో శుభ్రపరచండి, శుద్ధి చేయండి, విడదీయండి, కత్తిరించండి, విడుదల చేయండి. మరియు గొప్ప స్వచ్ఛమైన కాంతిగా వారిని మార్చండి. వారందరూ కూడా స్వచ్ఛమైన కాంతితో మొత్తం క్లియర్ అవుతూ ఉంటారు. దే ఆర్ ఆల్ గోయింగ్ ఇన్ టు ద లైట్ పాత్. ఒక కాంతి మార్గంలో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇన్హేల్ డీప్లీ, ఎక్సేల్ చేస్తూనే ఉండండి. ఇన్హేల్, ఎక్సేల్. ఫీల్ ఆల్ ది ఎర్త్ బౌండ్ సోల్స్, స్పేస్ బీయింగ్స్. అంతేగాక మన చుట్టుపక్కన ఉన్న సరౌండింగ్ లో ఉన్న ఎర్త్ బౌండ్ సోల్స్, ఎవరైతే మనమున్న ప్లేసుల్లో కానీ, మనకు సంబంధించిన సమస్యకు సంబంధించిన ప్లేసుల్లో ఉన్న అన్ని ఎంటిటీస్, ఎర్త్ బౌండ్ సోల్స్, స్పేస్ బీయింగ్స్, ఎవరైతే మార్గము తెలియక ఇబ్బంది పడుతూ ఉన్నారో వారందరూ కూడా ప్యూర్ లైట్ గా మారి సరైన మార్గంలోకి, ద పాత్ ఆఫ్ లైట్, స్వచ్ఛమైన కాంతి మార్గంలోకి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇన్హేల్ డీప్లీ టు ది అబ్డోమెన్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. దైవిక సృష్టికర్త తండ్రి, తల్లి, బిడ్డ ఒకటిగా నేను, నా కుటుంబము, బంధువులు మరియు పూర్వీకులు ఈ యొక్క సమస్యతో ఎవరైతే ప్రమేయం ఉందో అందరినీ, మమ్మల్ని మేము మానసికంగా విడిపోతున్నాము, విడదీస్తున్నాము ఈ సమస్య నుంచి. వీఆర్ డిటాచింగ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్.
అన్ని కార్డ్స్, అన్ని భవబంధాలు, వాటన్నిటిని విడదీసి కత్తిరించాము. వీఆర్ సెట్ ఫ్రీ. తదాస్తు. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్ డీప్లీ. ఇప్పుడు పర్పుల్ బ్లూ లైట్ పైనుంచి ఒక దివ్యమైన కాంతి స్పిరిచువల్ సన్ నుంచి, సెంట్రల్ సన్ నుంచి వస్తుంది. పర్పుల్ బ్లూ లైట్, ముదురు వంగ పువ్వు రంగుతోటి ఆ లైట్ అంతా కాంతి మీ మీద వర్షంలా కురుస్తూ ఉంది. మీ శరీరంలో ప్రతి సెల్లో, కణంలో, సెల్యులార్ స్పేసెస్ లో మిమ్మల్ని ప్యూరిఫై చేస్తూ పాదాల వరకు చేసి భూమిలోకి వెళ్తున్నట్టుగా 7 సార్లు చేయండి. పర్పుల్ బ్లూ లైట్ 1, 2, 3, 4, 5, 6, 7, 2సారి గ్రీన్ కలర్ తో చేస్తూ ఉన్నారు. ఎమరాల్డ్ గ్రీన్, మరకతమైన గ్రీన్ కలర్ తోటి 7 టైమ్స్ ఆకుపచ్చని ఆ కాంతి వర్షం మీ మీద నుంచి పాదాల వరకు, తల నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో గిరిగిరా తిరుగుతూ మిమ్మల్ని ప్యూరిఫై చేసి కింద వరకు క్లియర్ చేస్తుంది. ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ మనలో క్లియర్ అయ్యాయో అవన్నీ కూడా ఆ ఖాళీలన్నీ మన శరీరంలో, ఆరాలో అవన్నీ కూడా పూర్తి కాంతితో నిండుతూ ఉన్నాయి. ఇప్పుడు ఐస్ బ్లూ కలరు, ఆ మంచు నీలి రంగు కాంతి ఆ సూర్యుడి నుంచి తల మీదుగా వర్షంలా కురుస్తూ మీ శరీరాన్ని అంతా పూర్తిగా శుద్ధి చేస్తుంది. పాదాల వరకు, తర్వాత భూమిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్వచ్ఛమైన తెల్లని కాంతితో మీరు పైనుంచి కింద వరకు క్లియర్ అవుతూ ఉన్నారు. బాడీలో ఉండే అన్ని టాక్సిన్స్, నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతూ ఉన్నాయి. ప్యూర్ లైట్ గా మారిపోతుంది. డివైన్ ఇంటెలిజెన్స్ అన్ని టాక్సిన్స్ ని, ప్రతికూల వైబ్రేషన్స్ ని ప్యూరిఫై చేసి ప్యూర్ లైట్ గా మారుస్తుంది. డివైన్ ఇంటెలిజెన్స్ తో మనలో సామరస్యము, ప్రేమ, జ్ఞానము, క్రమము, సమతుల్యత, పరిపూర్ణత, అన్ని సరైన సంబంధాలు, ఆలోచనలు, సంపదలు, మన జీవనోపాధి, మన యొక్క టాలెంట్స్ అన్ని కూడా బయటకు వ్యక్తపరిచి అద్భుతమైన గోల్డెన్ లైట్ లో మీరు ఉన్నట్టుగా మీరు భావిస్తూ ఉన్నారు. మన యొక్క సమస్యకి ఆ డివినిటీతో మనం కనెక్ట్ అయ్యి, కాన్షియస్, సూపర్ కాన్షియస్, సబ్ కాన్షియస్ 3 కలిపి ఆ డివినిటీకి మనము ఎప్పుడైతే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నామో ఆ డివైన్ ఇంటెలిజెన్స్ మన యందు ప్రవహించి వాటికి సంబంధించిన అన్ని సమస్యల్ని క్లియర్ చేస్తుంది. మనము
ప్రతిపాదన ఇస్తున్నాము. మనకు జీవితంలో ఏదైతే అవసరమో అవంతా కూడా మనకు వచ్చేలాగా, దీనివల్ల ఏ విధమైన కార్మిక్ ఎఫెక్ట్ మన మీద లేకుండా క్లియర్ చేస్తూ మనల్ని పూర్తిగా హీల్ చేస్తుంది. Inhale, exhale. Now do the half breathing. Inhale 7, hold 7. Exhale 7, hold 7. Inhale, exhale, inhale, hold, exhale, hold, inhale, hold, exhale, hold, inhale, hold, exhale, hold, exhale, hold. నేనే శాంతి. కా మలుహియా ఓకాయ్. మీకు శాంతి కలుగాక. నేనే శాంతి, నేనే అయిన శాంతి. ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడూ, మరింతగా, ఎప్పటికీ శాంతి. నా శాంతిని నేను మీకు ఇస్తాను. నా శాంతిని నేను మీకు వదిలివేస్తాను. ప్రపంచ శాంతి కాదు, నా శాంతిని మాత్రమే. నేను శాంతి. దైవిక సృష్టికర్త, మా అంతర్గత కుటుంబము, తండ్రి, తల్లి మరియు బిడ్డ, అన్ని విశ్వాల యొక్క దైవిక శక్తులు, ఆల్ డివైన్ ఎనర్జీస్, ఫోర్సెస్, అలాగే ఖనిజ సంబంధమైన వెజిటబుల్ మరియు యానిమల్ కింగ్డమ్స్, వాటి యొక్క శక్తులు, దైవిక శక్తులు, ద ఫౌండేషన్ ఆఫ్ ఐ, కాస్మోస్, పాసిఫిక్ సెమినార్స్, అన్ని అమాకువాస్, వుహానీస్ మరియు యునిహిపిలీస్ యొక్క స్వేచ్ఛను పూర్తి కాంతి మార్గంలోకి మార్చుతున్నాము. అంటే విశ్వంలో అన్నింటినీ, అన్ని అమాకువాస్, అన్ని స్పిరిచువల్ బీయింగ్స్ని, అన్ని పదార్థాల యొక్క స్పిరిట్స్ను కూడా కాంతి మార్గంలోకి మనం తీసుకువెళ్తున్నాము. జీవ నిర్జీవ వస్తువులు కూడా వాటి మార్గంలో చేరుస్తున్నాము. ఏవైనా కరెన్సీసు, నాణ్యాలు మరియు వాటి మార్పిడి విధానాలు, పత్రాలు, అక్షరాలు, పరికరాలు, వస్తువులు, మాటలు, శబ్దాలు, ఆలోచనలు, పనులు మరియు చర్యలు, ఈ ప్రక్రియలో పాల్గొన్న లేదా చేర్చబడిన అతి చిన్న మైక్రోకాస్మిక్ సెల్స్, దుమ్ము కణాలను కూడా వీంట్లో చేరుస్తున్నాము. మేము లయ, శాంతి, స్వేచ్ఛ మరియు సంతులనం యొక్క అమాకువాసును కూడా ఇందులో చేరుస్తున్నాము. ద లేడీ ఆఫ్ ఫ్రీడమ్, ది అమాకువా ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, కింగ్ కమేహామేహా, హవా యొక్క అమాకువా, ప్రతి దేశం యొక్క అమాకువాలు, ప్రపంచంలోని అమాకువాలు, విశ్వాలు మరియు కాస్మోస్, హొపనోపోనో ప్రక్రియలో పాల్గొన్న వారందరికీ ఆ దివ్యమైన, అనంతమైన నేను అనే ఆ దివ్యత్వాన్ని నుండి నిరంతరము ఆశీర్వదించబడుగాక. అందరము పూర్తిగా విముక్తి చెందాము. ఇట్స్ ఆల్ డన్. మేమంతా దివ్యమైన సృష్టికర్త యొక్క అద్భుతమైన గోల్డెన్ బ్యాండ్ లోపల, గోల్డెన్ బాల్ ఆఫ్ లైట్ లోపల దివ్యమైన ప్రేమ, కరుణ, క్షమాగుణంతో నిండిన ఆ దివ్యమైన శక్తితో నిండి ఆ దివ్యమైన కాంతి యొక్క రక్షణలో ఉన్నాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale.
ఆ ఎనర్జీని తీసుకుని మీరు పూర్తిగా ప్యూరిఫై అవుతూ ఉన్నారు. నెమ్మదిగా కృతజ్ఞతలు చెప్పుకొని ఈ హీలింగ్ ప్రక్రియను మనకు అవకాశం కల్పించిన డివైన్ క్రియేటర్కి, గురువులకి, మోర్నా సిమియోనా గారికి అందరికీ కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. You can open your eyes. మేడం నేను మంజుల మేడం. చెప్పండి. మేడం నిన్న ప్రేయర్ చేసిన దగ్గర నుంచి ఒంట్లో జ్వరం వచ్చినట్టుగా బాగా ఆవిర్లు వస్తుంది మేడం. వచ్చి ఇవాళ కూడా ఇప్పుడు కూడా అట్లాగే ఉంది. థ్రోట్ చక్ర దగ్గరను హార్ట్ చక్ర దగ్గర కొంచెం బాగా దడదడగా ఉన్నట్టుగా ఉంటుంది. ఓకే ఓకే, పర్వాలేదులేండి. మామూలుగా బయట జ్వరాలు కూడా ఉన్నాయి, అన్ని దీనికి కలిపేయకండి. లేదు మేడం, జ్వరం అంటే మామూలుగా పైకి ఏం రావట్లేదు, లోపల ఓ ఓకే, ఆవిర్లు. ఉంటే వాటర్ తాగండి బాగా. ఎక్కువ ఏంటంటే ఈ హీలింగ్ అప్పుడు హైడ్రేషన్ ఉండాలి. చాలా మనకు ఎనర్జీస్ వలన వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది మన బాడీలోంచి. టాక్సిన్స్ వెళ్ళడానికి యూ హ్యావ్ టు డ్రింక్ మోర్ వాటర్, మజ్జిగ అలాంటివి తాగండి, బార్లీ వాటర్ అలాంటివి తాగండి. ఓకే మేడం. ఓకే, సో ఎవరన్నా మాట్లాడతారా? మాట్లాడాలి ఎవరైనా, ఎవరెవరికి ఏమనిపించిందో చెప్పండి. వీ కెన్ క్లోజ్ ద సెషన్. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి. సుకన్య మ్యామ్. మ్యామ్ ఆ, ఇది ఇంతసేపు ఇలా కాళ్ళు ఇలా ఆగుతున్నాయి మేడం. ఇలా లాస్ట్ వచ్చేవారు కాళ్ళు ఇలా స్ట్రెచ్ చేయాల్సి ఉంది. కొంచెము నిద్ర వచ్చేసినట్టు అనిపిస్తుంది. లాస్ట్ లో కాళ్ళ అక్కడ అనిపిస్తుంది వాళ్ళు. ఈ రోజు కొంత తక్కువ అనిపిస్తుంది, నిన్న ఎక్కువ అనిపించింది. ఓకే ఓకే, అంటే మనం క్లియర్ అవుతూ ఉంటాం కదమ్మా, మరి తప్పదు. అంటే ఇంతసేపు కూర్చొని మెడిటేషన్ లా చేయడం కూడా అలవాటు ఉండదుగా. అంటే హాఫ్ అన్ అవర్ వరకు లోపల ఎనర్జీ తెలుస్తుందమ్మా. అంటే నాకు అట్లా ఎనర్జీ అలా తెలియట్లేదు, కానీ కూల్ గా మంచిగా అనిపిస్తుంది మేడం. పీస్ఫుల్ గా అనిపిస్తుంది. మీరు అన్నట్టు హార్ట్ కొంచెం ఆలోచన తగ్గినట్టు అలా అనిపిస్తుంది. చేంజెస్ కూడా ఇంట్లో వాళ్ళలో చేంజెస్ వచ్చాయా లేదా అబ్జర్వ్ చేయండి. ఓకే ఓకే మ్యామ్. ఓకే గుడ్. మిగిలిన వాళ్ళు కూడా చెప్తారా? మేడం హాస్పిటల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏమని పెట్టి చేయాలి మేడం సమస్య దగ్గర? మీరు వాళ్ళకని ఇప్పుడే చేయడానికి అవ్వదులేమ్మా. కొంచెం మీకు ఎనర్జీస్ పెరగాలి. వాళ్ళు ఉంటే మీరు అది ఉంది కదా, విశ్వ కళ్యాణ సాధన చేయండి. ఇందులో చేయాలంటే వాళ్ళు అక్కడ ఉన్నందుకు మీకేమనిపిస్తుందో దాని మీద మీరు చేయొచ్చు. ఓకే మేడం. మామూలుగా అయితే సిద్ధ కళ్యాణ సాధన చేస్తే సరిపోద్ది మేడం. కళ్యాణ సాధన చేసి ఎనర్జీ వాళ్ళకి తిప్పండి. ఎక్కువ సార్లు చేయండి, 3-4 సార్లు ఎక్కువ చేస్తూ ఉంటే వాళ్ళు తొందరగా హీల్ అయిపోతారు. ఇప్పుడు ఇందులో అనుకో, వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్? నీలో
ఏ కారణం వలన వాళ్ళు హాస్పిటల్లో చేరి అది నీ వరకు వచ్చిందో దాని మీద నువ్వు హీలింగ్ చేసుకోవాలి. అట్లా మేడం. బికాజ్ యూఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ జాయినింగ్ ఇన్ ద హాస్పిటల్ అనేది నువ్వు ఒప్పుకుని మనసులో దాంతో క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి. సరే మేడం. నాలో ఏ మెమరీస్ బయటికి రీప్లే అవడం వల్ల వాళ్ళు హాస్పిటలైజ్ అయ్యి అది నా వరకు వచ్చింది. ఐ హ్యావ్ టు క్లీన్ దిస్. సో క్లీనింగ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ యువర్ సెల్ఫ్. అట్లా. ఓకే. అయితే ఫస్ట్ సెకండ్ ప్రేయర్ దగ్గర వచ్చేటప్పటికి ఇట్లా ఈ సమస్య ప్రకారం చెప్పుకుంటాం మేడం. మరి థర్డ్ ఫోర్త్ అది దగ్గర సమస్య అక్కడ చెప్పుకుంటారు, మిగిలినవన్నీ అందులో క్లియర్ అవుతూ వెళ్తాయి. మీరు ఆ లిస్ట్ లో ఉంటాయి కదా, ఓవరాల్ గా అన్నిట్లో అవుతాయి. ఓకే మేడం. ఒకవేళ రెండో ప్రేయర్ లో సమస్య చెప్పుకున్న చోట వాళ్ళది చెప్పుకుంటూ చేయొచ్చు కూడా, అదొకటే చేయొచ్చు. అట్లా మేడం. రిపెంటెన్స్ ప్రేయర్ రెండు చేయొచ్చు. అట్లా. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇంక దీని మీద? ఎక్స్క్యూజ్ మీ మేడం. చెప్పండి. మేడం ఇప్పుడు మెడిటేషన్స్ చేస్తా ఉంటే మా బాబు పెద్ద బాబు ఎక్కువ కనిపించాడు. సో ఏంటంటారు, నెగిటివ్ వెళ్ళిపోయిందంటారా లేకపోతే ఏదైనా ఇబ్బంది అంటారా? అంటే మీ ఏం చేస్తాడు మీ బాబు? మా బాబు ఇప్పుడు రీసెంట్ గా వాడికి ఒక కంపెనీలో ఇంటర్న్షిప్ వచ్చిందండి. ఓకే. సో నెక్స్ట్ అంటే జాబ్ కి పర్మిషన్ ఇంకా ఇవ్వట్లేదు. సో తను బాగా ట్రై చేస్తున్నాడు ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్స్ ని చేయడానికి. ఓకే, మీరు తనకి చెయ్యండి, హీలింగ్ చేస్తూ ఉండండి. ఓకే మేడం. తనకి ఇంకా ఇంటర్న్షిప్ లో నుంచి జాబ్ గా ఎందుకు కన్వర్ట్ అవ్వడం లేదో దానికి ఐఎమ్ 100% రెస్పాన్సిబిలిటీ అనుకుని చెయ్యండి. ఓకే మేడం. అది ఉందిగా, రిపెంటెన్స్ ప్రేయర్ కూడా చేయొచ్చు. ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ చేసుకుని రిపెంటెన్స్ ప్రేయర్ కూడా చేస్తూ ఉన్నా కూడా తొందరగా అవుతుంది. ఓకే అందులో మేడం. మీ పేరు అబ్బాయి పేరు కూడా పెట్టుకోండి. ఓకే మేడం. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. సో ఎనీ క్వశ్చన్స్? ఐ థింక్ టుమారో ఇస్ ద లాస్ట్ డేనా మీకు? ఫిఫ్త్ డే మ్యామ్. ఓకే 2 ఓకే. days ఉంది మ్యామ్. ఇంకా 2 days ఉందా? ఐ డోంట్ థింక్ సో. 18th కదా మ్యామ్ స్టార్ట్ అయింది. ఓకే ఓకే, జగదీష్ గారు చూసుకుంటారులేమ్మా. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్? షల్ ఐ క్లోజ్ ఇట్? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్.